ఈరోజు మనము మహాత్మా జ్యోతి బాపులే అనే గద్య భాగంలో 1వ పాఠం గురించి తెలుసుకుందాం. ఈ పాఠ్యాంశాన్ని డాక్టర్ బి విజయభారతి గారు రచించారు. రచయిత్రి పరిచయం. మహాత్మా జ్యోతి బాపులే పేరుతో ఆంగ్ల భాషలో పుస్తకాన్ని రచించిన వారు మహారాష్ట్రకు చెందిన ధనుంజయ కీర్. వీరు భారతరత్న బిఆర్ అంబేద్కర్ కు మిత్రులు. వీరు భారత స్వాతంత్ర సమర యోధులు. సామాజిక సంస్కర్తల కృషికి అక్షర రూపం కల్పించి ప్రముఖ భారతీయ జీవిత చరిత్రల రచయితగా ఖ్యాతి గడించారు. ఈయన స్వాతంత్ర సమర యోధులు, అంబేద్కర్ అంతటి గొప్పవారికి మిత్రులు. ఎవరు? ధనుంజయ్ కీర్ గారు. అంతేకాకుండా సామాజిక సంస్కర్తలు అంటే సమాజంలోని దురాచారాలను తొలగించడానికి కంకణం కట్టుకున్నటువంటి సంస్కర్తల యొక్క కృషిని అక్షర రూపం చేశారు. అంటే అన్నీ కూడా రికార్డ్ చేశారు, రాశారు, కల్పించి ప్రముఖ భారతీయ జీవిత చరిత్రల రచయితగా ప్రఖ్యాతి గడించారు, పేరు పొందారు. వీర్ సావర్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, లోకమాన్య తిలక్, రాజర్షి సాహు మహారాజ్, మహాత్మా గాంధీ మొదలైన ప్రముఖుల జీవిత చరిత్రలను మనకు అందించారు. వీరు ఆంగ్ల, మరాఠీ భాషల్లో రచనలు చేశారు. ఆంగ్ల అంటే ఇంగ్లీష్. 1971లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో వీరిని సత్కరించింది. ఈయనకు పద్మభూషణ్ అనే పురస్కారం కూడా ఇవ్వడం జరిగింది. తెలుగులో స్వేచ్ఛానువాదం చేసి, స్వేచ్ఛానువాదం అంటే ఉన్నది ఉన్నట్లుగా మక్కీగా ట్రాన్స్లేట్ చేయడం కాదు, అనువదించడం కాదు, స్వేచ్ఛగా అనువాదం చేసి మహాత్మా జ్యోతి బాపులే పుస్తకాన్ని మనకు అందించిన వారు డాక్టర్ బోయి విజయభారతి గారు. అయితే ధనుంజయ్ కీర్ గారు ఆంగ్ల భాషలో రచించిన పుస్తకాన్ని మొత్తం చదివి తెలుగులో మనకు అందించినటువంటి వారు బోయి విజయభారతి గారు. విజయభారతి పూర్వపు తూర్పుగోదావరి జిల్లా, ఇప్పుడు బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంటున్నారు, కానీ అప్పుడేమనేవారు? తూర్పుగోదావరి జిల్లా అనేవారు. రాజోలులో 1941వ సంవత్సరంలో ప్రముఖ రచయిత బోయి భీమన్న, నాగరత్నమ్మ దంపతులకు జన్మించారు. బోయి భీమన్న అంటే తెలియని వారెవరు ఉండరు. గుడిసెలు కాలిపోతున్నాయి, పాలేరు ఇలాంటివి రాస్తారు కదా మనకు. ఇంతకుముందు 9th 10th వాటిలో ఈయన యొక్క పాఠాలు వచ్చాయి. వీళ్ళ నాన్నగారు బోయి భీమన్న, నాగరత్నమ్మ దంపతులకు జన్మించారు. ఈమె కాకినాడలోని పిఠాపురం మహారాజా కళాశాలలో ఇంటర్ విద్యను అభ్యసించి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగు చదివారు. పిఠాపురంలో ఉన్న మహారాజా కళాశాలలో ఇంటర్ విద్యను చదివారు. తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ తెలుగు చేశారు. ఈమె దక్షిణ దేశీయాంధ్ర వాంగ్మయము, సాంఘిక పరిస్థితులు అనే అంశంపై పరిశోధన చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పట్టాను పొందారు. మొత్తాన్ని పిహెచ్డి చేశారు. అది డాక్టరేట్ పట్టా కదా, అది ఉస్మానియా యూనివర్సిటీలో పట్టాను పొందారు. ప్రముఖ న్యాయవాది శ్రీ బొజ్జ తారకం వీరి భర్త. ఈయన భర్త బొజ్జ తారకం గారు. కొద్ది కాలం విజయభారతి రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖలో
అనువాదకులుగా సేవలు అందించారు. ట్రాన్స్లేటర్గానే ఈవిడ పనిచేశారు మన రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖలో. నిజామాబాద్ మహిళా కళాశాలలో తెలుగు అధ్యాపకురాలుగా, తెలంగాణలో నిజామాబాద్ ఉంది కదా, ఆ నిజామాబాద్ మహిళా కళాశాలలో తెలుగు అధ్యాపకులుగా అంటే తెలుగు లెక్చరర్గా పనిచేశారు. వైస్ ప్రిన్సిపాల్గా 1965 నుండి 1978 వరకు పనిచేశారు. తెలుగు అకాడమీ రీసెర్చ్ ఆఫీసర్గా కూడా పనిచేశారు. తెలుగు అకాడమీ పుస్తకాలు తయారవుతాయి కదా అక్కడ. డిప్యూటీ డైరెక్టర్గా కూడా పనిచేశారు. వీరు బాబాసాహెబ్ అంబేద్కర్, పురాణాలు, మరో చూపు, కుల వ్యవస్థ, షట్చక్రవర్తులు వంటి రచనలు చేశారు. విజయభారతి తన 84వ ఏట 2024 సెప్టెంబర్ 26వ తారీఖున పరమపదించారు. పాఠ్యభాగ నేపథ్యం. మూఢనమ్మకాలు ముప్పేట ముసురుకున్నప్పుడు, అజ్ఞాన తిమిరాలు అంతటా అలుముకున్నప్పుడు, అన్యాయం పంజా విప్పి అధికారం చెలాయించినప్పుడు, కులరక్కసి కురులు విప్పి కరాళ నృత్యం చేసినప్పుడు, అవిద్య అఖిల భారత ఆత్మగౌరవాన్ని కాలరాసినప్పుడు, బహుజన ఆత్మగౌరవానికి జ్యోతిగా మారిన చైతన్య యోధుడు, అక్షర క్రాంతిని అందరికీ అందించిన సమున్నత తేజో సంపన్నుడు, సమానత్వాన్ని ఆశయంగా ఎత్తుకున్న సామాజిక విప్లవకారుడు, సత్యానికి సేవకుడై సమాజానికి మార్గదర్శకుడైన దీన జన బాంధవుడు, మహితాత్ములచే మహాత్మునిగా కొనియాడబడిన సంఘ సంస్కర్త జ్యోతి బాపులే. చూద్దాం. మూఢనమ్మకాలు ముప్పేట ముసురుకున్నప్పుడు. మూఢనమ్మకాలంటే మూఢమైనటువంటి నమ్మకాలు. అందులో నిజాలు అనేవి ఉండవు. ఉదాహరణకు, ఒక పిల్లి ఎదురైతే మనకి ఏదో కీడు జరుగుతుందని ఒక నమ్మకం. కుక్కను పెంచుకుంటే అది విశ్వాసంగా ఉంటుందని, పిల్లిని పెంచుకుంటే చావు కోరుతుందని అంటారు. ఆ మూగజీవాలు వాటికి ఏం తెలుసు చెప్పండి. అంతేకాకుండా ఒక భర్త చనిపోయిన స్త్రీ ఎదురొస్తే అది తప్పు. అంతేకాకుండా ఇవన్నీ ఒక రకమైతే, కుల రక్కసి అంటే తక్కువ కులంలో పుట్టారు, వీళ్ళని ముట్టుకోకూడదు, వీళ్ళు మన బావి ముట్టుకోకూడదు, పాఠశాలకు రాకూడదు, ఇలాంటివన్నీ కూడా ఇలాంటి మూఢనమ్మకాల వల్ల ఎంతో మంది నష్టపోయేవారు, ఎంతో అవమానాలు భరించేవారు, ఆత్మగౌరవాన్ని కోల్పోయేవారు. ఆ మూఢనమ్మకాలు ముప్పేట ముసురుకున్నప్పుడు, అజ్ఞాన తిమిరాలు, జ్ఞానం లేకపోవడం వల్లే చీకటి అనేది ఏర్పడుతుంది. ఈ మూఢనమ్మకాలు అనేవి నమ్ముతూ ఉంటారు. అంతటా అలుముకున్నప్పుడు, మొత్తం అలుముకున్నప్పుడు, అన్యాయం పంజా విప్పి అధికారం చెలాయించినప్పుడు. అన్యాయం అనేది పంజా అంటే ఈ సింహం చేతిలో పంజా ఉంటుంది కదా, పులి పంజా. అలాగా అన్యాయం ఎప్పుడు పంజా విప్పుతుంది? అధికారం ఉన్నప్పుడు అగ్రవర్ణాల వాళ్ళు, ధనబలం ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ యొక్క అధికారాన్ని చెలాయిస్తారు, హవా చెలాయిస్తారు. కుల రక్కసి కురులు విప్పి కరాళ నృత్యం చేస్తున్నప్పుడు, ఈ కులము 4 వర్ణాల హిందూ మతం అనేవి ఉండేది ఒకప్పుడు. బ్రాహ్మణులని, వైశ్యులని, రాజులని, క్షత్రియులని, దళితులని, 4 వర్ణాల 4 పడగల నాగరాజు అని గురంజాస్వ గారు అంటుంటారు. అటువంటి కుల రక్కసి కురులు విప్పి కరాళ నృత్యం చేస్తున్నప్పుడు, అవిద్య అఖిల భారత ఆత్మగౌరవాన్ని కాలరాసినప్పుడు. విద్య వల్ల జ్ఞానం వస్తుంది, అవిద్య వల్ల ఏమవుతుంది?
అవిద్య అనేది ఆత్మగౌరవాన్ని లేకుండా చేస్తుంది, పోగొడుతుంది. బహుజన ఆత్మగౌరవానికి జ్యోతిగా మారిన చైతన్య యోధుడు. బహుజనులు, హరిజనులు, బహుజనులు వీళ్ళందరినీ, దళితులను మరి తక్కువ నిమ్న కులాలుగా అనబడే వారిని బహుజనులు, హరిజనులు అంటారు. బహుజన ఆత్మగౌరవానికి జ్యోతిగా మారిన చైతన్య యోధుడు. అక్షర క్రాంతిని అందరికీ అందించిన సమున్నత తేజోసంపన్నుడు. అక్షరాలు ఒక కాంతిని కలిగి ఉన్నటువంటి అక్షరాలను అందరికీ అందించినటువంటి గొప్ప తేజస్సులో సంపన్నుడు. సమానత్వాన్ని ఆశయంగా ఎత్తుకున్న సామాజిక విప్లవకారుడు. సమానత్వం, అందరూ ఈక్వాలిటీ, వివక్ష అనేది ఉండకూడదని ఒక ఆశయాన్ని ఎత్తుకుని సామాజిక విప్లవకారుడు. నడుము బిగించి సమాజంలో మార్పు కృషి చేసిన వారు. సత్యానికి సేవకుడై, అసత్యానికి కాదు, సత్యానికి, నిజానికి, సమాజానికి మార్గదర్శకుడైన, సమాజానికి దారి చూపేవాడు. మార్గదర్శకుడు అంటే మార్గాన్ని చూపేవాడు. దీనజన బాంధవుడు, దీనజనులకు, నిమ్న కులాల వారికి బాంధవుడు. మహితాత్ములచే మహాత్మునిగా కొనియాడబడిన, గొప్ప వారి చేత మహాత్మునిగా కొనియాడబడినటువంటి సంఘ సంస్కర్త, సంఘంలోని దురాచారాలను తొలగించడానికి కంకణం కట్టుకున్నటువంటి నేత జ్యోతి బాపులే. ఇది ఎవరు అనువదించారు? డాక్టర్ బి విజయభారతి. ఆంగ్లంలో మూల రచన ఎవరు చేశారు? ధనుంజయ కీర్, మహారాష్ట్రకు చెందినవారు. పాఠ్యభాగం. జ్ఞానచంద్రిక జాత్యహంకారం అనే రాహు చేత మింగబడిన తరుణంలో ఆ గ్రహణాన్ని విడిపించడానికి సహజంగానే ఓ వెలుగు పుడుతుంది. జ్ఞానచంద్రిక జాతి అహంకారం అనే రాహు చేత మింగబడిన తరుణంలో, తరుణం అంటే సమయంలో, జ్ఞానము ఒక చంద్రిక లాంటిది, ఒక వెన్నెల లాంటిది. అయితే జ్ఞానము ఒక వెన్నెల లాంటిది అయితే అది జాతి అహంకారం అనే రాహు చేత మింగబడిన తరుణంలో, ఆ సమయంలో రాహు, కేతువు చంద్రుడిని మింగేస్తాయి అంటారు కదా. ఇక్కడ ఈ చంద్రిక, ఏ చంద్రిక? జ్ఞాన చంద్రికని రాహు మింగిన సమయంలో ఆ గ్రహణాన్ని విడిపించడానికి సహజంగానే ఓ వెలుగు పుడుతుంది. గ్రహణం వచ్చేటప్పుడు చీకటిగా అయిపోతుంది, తర్వాత వెలుగు వస్తుంది కదా. అలాగా జ్ఞానం అనే ఈ చంద్రికను రాహు మింగేస్తే ఆ గ్రహణాన్ని విడిపించడానికి ఆ వచ్చిన వెలుగే జ్యోతి బాపులే. ఆ కాంతి పుంజమే జ్యోతి బాపులే. గోవిందరావు పూలే చిమ్నాబాయి దంపతులకు 11/4/1827 తేదీన పూణేలో జ్యోతి బాపులే జన్మించారు. పుట్టిన నెల రోజులకే తల్లి కాలధర్మం చెందడంతో సంరక్షకుల పోషణలో పెరిగారు. ఘనమైన వారసత్వం కలిగిన మరాఠాల స్వరాజును అప్పుడు పేష్వాలు పాలిస్తున్నారు. భారతీయ సమాజం నుండి సంపద మాయమై పడమటి దేశాలలో పోగుపడుతున్న రోజులలో దేశమంతా మూఢాచారాలు. ఎప్పుడు 1827, మనకు 1927కే స్వాతంత్రం రాలేదు, 1827 అంటే చూసుకోండి. మూఢాచారాలు, అరాచకం, కుయుక్తులు, కుతంత్రం తగులిపోయాయి. మూఢమైన ఆచారాలు, గుడ్డి ఆచారాలు. అరాచకం అంటే అన్యాయం, కుయుక్తులు ఎదుటి వాళ్ళని ఎలాగా పడగొట్టాలని కుతంత్రాలు ఎక్కువైపోయాయి. పీష్వాల పట్టపు నగరమైన పూణేలో అగ్రవర్ణాల వారు ఉండే అగ్రహారాల పరిసరాలలోనికి, రాజవీధులలోనికి అట్టడుగు కులాల వారుగా చెప్పబడే జనం వెళ్ళాలంటేనే ఎన్నో ఆంక్షలు ఉండేవి.
అగ్రహారాలు అంటే బ్రాహ్మలు బ్రాహ్మణులు ఉండేటువంటి వీధులను అగ్రహారాలు అనేవారు. అటువంటి ప్రాంతాలకు తర్వాత అగ్రవర్ణాలు అంటే ఈ మిగతా వేరే కులాలు పై కులాల వాళ్ళు కూడా ఆ, వెళ్ళాలి ఆ వీధుల్లోనికి అంటే ఎన్నో కట్టుబాట్లు ఆంక్షలు ఉండేవి. సాధారణ స్త్రీలు శూద్రులు చదువుకు పూర్తిగా దూరం అయ్యారు. ఈ లింగ వివక్ష కూడా ఎక్కువగా ఉండేది. మామూలు సాధారణ స్త్రీలు చదువుకునే అవకాశం ఉండేదే కాదు. అలాగే శూద్రులు అంటే జాతి వాళ్ళు కూడా చదువు పూర్తిగా దూరం అయ్యారు. ఒకప్పుడు 4 దిక్కులను ఏలిన జనం నోటికి 4 మెతుకులు దొరికితే చాలు అనే స్థితికి దిగజారిపోయారు. అయితే కనీసం తినడానికి కూడా భోజనం లేని పరిస్థితి ఏర్పడింది. మరి చదువుకోకపోతే వాళ్ళకి ఏం వస్తుంది చెప్పండి. పని ఉంటే వాళ్ళకు ఏవో ఆ రోజుకి కడుపు నిండుతుంది. ఆ పని కూడా ఇంకా మనం చెప్పలేము. అంతది దిగజారే పనులు మాత్రమే వాళ్ళు చేసేవారు. గుడ్డిలో మెల్ల అన్న చందాన సాధారణ శక సంవత్సరం 1813లో బ్రిటిష్ వారిచే మన దేశంలో చార్టర్ చట్టం చేయబడింది. దేశంలో చదువుకునే హక్కు అవకాశాలు అందరికీ దఖలు పడ్డాయి. మొత్తానికి ఈ చార్టర్ చట్టం వచ్చిన తర్వాత చదువు అనేది అందరికీ అవసరము, హక్కు అని అవకాశాలు అప్పటికి అందరికీ రావడం జరిగాయి. జ్యోతిబా విద్యాభ్యాసం. ఆయన ఎలా చదువుకున్నారు? గోవిందరావు తన కొడుకు జ్యోతిబాను 7వ ఏట మరాఠీ పాఠశాలలో చేర్పించాడు. అయితే ఉపాధ్యాయులు సహాధ్యాయులు ఆశ్చర్యపోయే స్థాయిలో జ్యోతిబా చదువు కొనసాగింది. టీచర్లు ఆశ్చర్యపోయేవారంట. తనతో చదువుకునే విద్యార్థులు కూడా సహాధ్యాయులు కూడా అంటే సహాధ్యాయులు అంటే తోటి చదువుకునే విద్యార్థులు కూడా ఆశ్చర్యపోయే పరిస్థితిలో ఆయన చదువు సాగింది. చదువు పట్ల ఆయనకున్న శ్రద్ధ పట్టుదల సహాధ్యాయి సదాశివ బల్లాల్ గోవండేకి నచ్చి స్నేహితుడు అయ్యాడు. ఆ చెలిమి చిరకాలం చాలా కాలం కొనసాగింది. జ్యోతిబా గోవండే ఇద్దరు చాలా చురుకైన విద్యార్థులు. మెదడుకు పదును పెట్టే పుస్తక పఠనం అంటే వాళ్ళకి చాలా ఇష్టం. అలాంటి అదునులో వారికి మహాపురుషుడు ఛత్రపతి శివాజీ మహారాజు, అమెరికా అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్ జీవిత చరిత్ర పుస్తకాలు దొరికాయి. ఈ జీవిత ఆటోబయోగ్రఫీ పుస్తకాలు మనకు చాలా ఇన్స్పిరేషన్ ఇస్తాయి. మాతృభూమిని ఉద్ధరించడం కోసం వారిద్దరూ పడిన తపన కార్యదీక్ష ఈ స్నేహితులిద్దరిని బాగా ప్రభావితం చేసింది. ఈ నేపథ్యంలో థామస్ పెయిన్ రాసిన రైట్స్ ఆఫ్ మ్యాన్ మానవ హక్కులు, జాన్ స్టూవర్ట్ మిల్ రచించిన ఆల్ లిబర్టీ గ్రంథాలు జ్యోతిబాలోని ఆలోచన విధానంపై స్వతంత్ర భావధారను ప్రసరింపజేశాయి. ఆ పుస్తకాలు చదివిన తర్వాత ఆయనలో సొంతంగా ఆలోచనలు మొదలయ్యాయి. అనాదిగా నిజాలుగా చలామణి అవుతున్న ఇవన్నీ కూడా సత్యాలు నిజాలు కావని, ఈ అనరాని వాళ్ళేంటి, వాళ్ళు ఊరికి దూరంగా ఉండడం ఏంటి, బావులు ముట్టుకోకపోవడం ఏంటి, దేవాలయ ప్రవేశం ఉండకపోవడం ఏంటి, పాఠశాలకు రాకపోవడం ఏంటి, చదువుకోకూడదు ఏంటి, ఇలాంటివన్నీ కూడా సత్యాలు కాదు, అసత్యాలు. అవన్నీ కూడా అనాదిగాని అవి నిజాలే అనుకుంటున్నారు అందరూ. ఈ నిమ్న కులాల వాళ్ళు మా జీవితం ఇంతే అని వాళ్ళు సర్దుకుపోయే పరిస్థితి ఏర్పడింది. మరి వాళ్ళకి చదువుకోవాలనిపిస్తుంది కదా. వాటిని సహేతుకంగా చర్చించి విపులంగా విమర్శించి యథార్థాన్ని దర్శించాలన్న జాన్ స్టూవర్ట్ మిల్ బాటలో జ్యోతిబా నడక ప్రారంభించారు. చదువు వల్ల జ్ఞానం వల్ల నైతిక విలువల పునాదుల మీదే పటిష్టమైన సమాజం నిర్మించబడుతుందని నమ్మిన జ్యోతిబా అట్టడుగు అణగారిన వర్గాల ప్రజలకు తప్పుని తప్పుగా ఒప్పును ఒప్పుగా చెప్పగల ధైర్యం విద్య ద్వారానే వస్తుందని గ్రహించారు. చదువుకుంటే జ్ఞానం పెరుగుతుంది. విలువలు అనేవి అజ్ఞానం వల్ల వస్తాయి. ఎప్పుడైతే నైతిక విలువలు అనేవి ఉంటాయో ఆ పునాదుల మీద ఉన్నటువంటి సమాజం ఎంత పటిష్టంగా నిర్మింపబడుతుందని ఆయనగా అది గ్రహించారు. జ్యోతిబాకు స్నేహం అంటే ప్రాణం. ఒక బ్రాహ్మణ మిత్రుడు పిలిచిన వివాహ వేడుకకు హాజరైన జ్యోతిబా అక్కడ కొందరు కుల దురహంకారులచే నిందించబడి తీవ్రమైన మనోవ్యధకు గురయ్యాడు.
ఆ అవమానమే ఆయన జీవిత పదాన్ని గొప్ప మలుపు తిప్పింది. శూద్రుల ఆత్మ గౌరవ పోరాటం వైపు పురిగొల్పింది. అయితే ఈయనకు మిత్రులు, స్నేహితులు చాలా ఇష్టం. ఒకసారి తన మిత్రుడు బ్రాహ్మణుడు పెళ్ళికి పిలిచాడంట. అక్కడికి ఈయన హాజరైతే అందరూ కొంతమంది ఆ రోజుల్లో వీళ్ళకి తక్కువ కులాల వాళ్ళు అని వేరే భోజనం పెట్టేవారు. అందరితో పాటు కూర్చొని ఇచ్చేవారు కాదు. మరి ఈయన వెళ్తే వాళ్ళు మరి ఏమని అవమానించారో అది ఆయన మనసులో చాలా గాఢ ముద్ర వేసింది. ఒకసారిగా అదే టర్నింగ్ పాయింట్. ఒక మలుపు తిప్పిందనమాట ఆయన జీవిత పదాన్ని. ఆనాడు బాల్య వివాహాలు సర్వసాధారణం కాబట్టి అప్పుడు బాల్య వివాహాలు చిన్నప్పుడే పెళ్లిళ్ళు చేసేసేవారు. సాధారణ శక సంవత్సరం 1840లో 13 సంవత్సరాల వయసులోనే జ్యోతిబా పూలేకు 8 ఏండ్ల ప్రాయమున్న సావిత్రిబాయితో వివాహం అయ్యింది. మొదటి పంతులమ్మ సావిత్రిబాయి పూలే అని మనం టీచర్స్ డే చేస్తాం కదా, ఆవిడకు అప్పుడు 8 సంవత్సరాలు అయితే ఈయనకు 13 సంవత్సరాలంట. అప్పుడు పెళ్లి చేశారు. ఇక ఆ కాలపు మరాఠీ సమాజంలో స్త్రీల పరిస్థితి చాలా దయనీయంగా ఉండేది. స్త్రీలు చెప్పులే వేసుకోకూడదట, చదువుకోకూడదు, గొడుగే వేసుకోకూడదు. కాస్తంత స్వేచ్ఛ ఇస్తే వంశ గౌరవం మంట కలుస్తుంది. ఇలాంటి ఆటవిక ఆలోచనలు, ఆచరణలతో నిండిపోయాయి. ఆడపిల్లలు చదువుకోకూడదు, చెప్పులు వేసుకోకూడదు, గొడుగు వేసుకోకూడదు. ఇవి చూడండి ఎటువంటి అభిప్రాయాలు ఉండేవో ప్రజల్లో. సమస్త శూద్రులు అన్ని రంగాలలో పతనం చెందడానికి అవిద్యే కారణమని పూలే ప్రకటించారు. శూద్రులందరూ కూడా అన్ని రంగాలలో వెనుకబడి ఉండడానికి కారణం అవిద్యే, చదువుకోకపోవడమే అని ప్రకటించారు. సంఘాన్ని సంస్కరించనిదే దేశానికి అభివృద్ధి సాధ్యం కాదని గట్టిగా నమ్మిన జ్యోతిబ 21 సంవత్సరాల వయసులో సాంఘిక పోరాట రంగంలో అడుగుపెట్టారు. ముందు సమాజాన్ని సంస్కరించాలి, బాగు చేయాలి. అప్పుడే దేశాభివృద్ధి సాగుతుంది, సాధ్యం అని నమ్మి ఆయనకి 21 సంవత్సరాలు అంటే ఇప్పుడు డిగ్రీ అవుతుంది కదా, ఆ వయసులో సాంఘిక పోరాట రంగంలోనికి అడుగుపెట్టారు. ఈ సమాజంలోనికి యుద్ధం, మార్పు కోసం ఆయన ఆ విప్లవం ప్రారంభించారు. రండి, అందరూ చదువుకోండి, చదువు మీకు ఆనందాన్ని విజ్ఞానాన్ని ఇస్తుందని ప్రచారం చేశారు. రండి, అందరూ చదువుకోండి, చదువు మీకు ఆనందాన్ని విజ్ఞానాన్ని ఇస్తుందని ప్రచారం చేశారు. బాలికలకు బడికి తీసుకొచ్చేవారు. ప్రతిరోజు వ్యాయామం చేసే జ్యోతిబ పూణేలో మంచి క్రీడాకారుడిగా కూడా గుర్తింపు పొందారు. ఈయన రోజు ఎక్సర్సైజ్ చేసేవారంట. మంచి క్రీడాకారుడిగా కూడా గుర్తింపు పొందారు. సంస్కరణ దృక్పథంతో సమాజ గతిని మార్చేందుకు కృషి చేస్తున్న జ్యోతిబాపై కొంతమంది దురహంకార సాంప్రదాయవాదులందరూ ఏకమై హత్యాయత్నాన్ని కూడా బరి తెగించారు. మరి సంస్కరణ ఆలోచనలతో సమాజ గతిని మార్చేందుకు కృషి చేస్తున్న ఈయన చూసి ఎవరు సంప్రదాయవాదులు, అగ్రవర్ణాల వాళ్ళందరూ కూడా ఈయన చంపించడానికి కూడా తెగించారు. బాలికలకు విద్య చెప్పడాన్ని వ్యతిరేకిస్తూ అనేక అవరోధాలు కల్పించారు. అయితే ఆడపిల్లలకు చదువు చెప్పించడాన్ని వ్యతిరేకించి ఎన్నో అడ్డంకులు ఏర్పరిచారు. బడికి ఉపాధ్యాయులు రాకుండా కట్టడి చేశారు. ఏ టీచర్ అక్కడికి రాకుండా చేశారు. అప్పటికి ఇంకా మహిళా ఉపాధ్యాయులు లేరు. ఎవరైనా మగ టీచర్లు వస్తే వాళ్ళు రానిచ్చేవారు కాదు. అప్పటికి ఆడవాళ్ళు ఇంకెవరు టీచర్లు లేరంట. అకుంఠిత కార్యదీక్షాపరుడైన పూలే ముందుగా తన భార్యకు చదువు నేర్పించి మరి బడిలో పాఠాలు చెప్పిందే పంపించాడు. చూడండి ఎంత సాహసం. అసలు అక్షర జ్ఞానం లేని భార్యకి చదువు నేర్పించి మరి టీచర్ని చేశారంట. ఆడవాళ్ళు వెనకబడ్డానికి కారణం పురుషులే అంటారు, తప్పు కదా. మరి మొదటి పంతులమ్మ చదువుకి కారణం, ఆమె టీచర్ అవ్వడానికి కారణం ఆమె భర్తే, మగవాడే కదా. కనుక అందరూ ఒకే విధంగా ఉండరని మనం గ్రహించాలి. భయపడుతూ అప్పుడప్పుడే బడికి వస్తున్న నిమ్న జాతుల పిల్లలకు ఒక శూద్ర స్త్రీ పాఠాలు చెప్పడాన్ని కుల దురహంకారులు సహించలేకపోయారు. ఈవిడ కూడా మరి నిమ్న జాతికి చెందిన ఆవిడే కనుక ఆవిడ పాఠాలు చెప్పడం ఎవరు భరించలేకపోయారు అహంకారులు.
అగ్రవర్ణాల వాళ్ళు. అయినా మొక్కవోని ధైర్యంతో సంస్కరణ యజ్ఞంలో ఆ దంపతులు చివరి వరకు తుదిదాకా సమిధులై జ్వలించారు. సమిధ అంటే కట్టె. యజ్ఞం చేస్తాం కదా, యజ్ఞంలో ఒక్కొక్క కట్టె వేయమంటారు చూడండి పెద్దవాళ్ళు. బ్రాహ్మణులు ఇలా వేయమంటారు కట్టె. ఆ కట్టె అప్పుడు యజ్ఞం అనేది, హోమం అనేది బాగా వెలుగుతుంది. అలాగా ఇక్కడ సంఘ సంస్కరణ అనే యజ్ఞంలో వీళ్ళు సమిధులుగా జ్వలించారు. బాలికా పాఠశాలల ఏర్పాటు. 1848లో జ్యోతిబా దంపతులిద్దరూ పూణేలో స్వయంగా ఒక బాలికా పాఠశాలను ఏర్పాటు చేశారు. నిమ్న జాతులకు విద్యాగంధం పోసిన మహనీయులు జ్యోతిబా దంపతులు. దేశంలోని స్త్రీ విద్యకు తొలి తాత్విక భూమిక అందించారు. సావిత్రిబాయి దేశంలోనే తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా చరిత్రలో నిలిచారు. స్త్రీ విద్యా వ్యాప్తి విషయంలో ప్రశంసనీయమైన కృషి చేసిన జ్యోతిబాను పూణే సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్ మేజర్ కాండి ఘనంగా సన్మానించారు. 1848లో జ్యోతిబా భార్యాభర్తలు ఇద్దరు కూడా, సావిత్రిబాయి, జ్యోతిబా ఇద్దరు కూడా ఒక బాలిక పాఠశాలలో ఆడపిల్లల కోసం ఒక స్కూల్ పెట్టారు. నిమ్న జాతులకు విద్యాగంధం. విద్య అనడి గంధం. విద్య ఎటువంటిది? గంధం లాంటిది. సువాసన వెదజల్లుతుంది. మహనీయులు జ్యోతిబా దంపతులు దేశంలోని స్త్రీ విద్యకు మొదటి సహకారాన్ని వీళ్ళు అందించారు. సావిత్రిబాయి దేశంలోనే ఒక తొలి మహిళా ఉపాధ్యాయులుగా చరిత్రలో నిలిచిపోయారు. స్త్రీ విద్యా వ్యాప్తి విషయంలో ప్రశంసనీయమైనటువంటి కృషి చేసినటువంటి, మెచ్చుకోదగినటువంటి కృషి చేసిన జ్యోతిబాను పూణే సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్ గారు మేజర్ కాండి ఎంతో ఘనంగా సన్మానించారట ఆ రోజుల్లో. సాంఘిక సంస్కరణ ధ్యేయంగా సమాజంలోని సంస్కరించాలని ఒక ధ్యేయంగా పెట్టుకొని 1873 సెప్టెంబర్ 24న సత్యశోధక సమాజాన్ని ఏర్పాటు చేశారు. సత్యాన్ని శోధించడం ఈ సమాజం పేరు. సత్యాన్ని అన్వేషించే సమాజం అని దీని అర్థం. భారతదేశంలో సాంఘిక ఉద్యమాన్ని ప్రారంభించిన సంస్థల్లో దీన్ని మొదటిదిగా చెప్పవచ్చు. సాంఘిక ఉద్యమాలలో మొదటిది ఇది. ఏది? సత్యశోధక సమాజం. అణగారిన వర్గాల బాధలను లోకానికి వెల్లడి చేయడంలో ఈ సంస్థ ఎంతో విశేషమైనటువంటి కృషి చేసింది. ఈ సంస్థ లక్ష్యాలేంటి? వెనుకబడిన కులాల వారికి విద్యను అందించడం, విదేశీ వస్తువుల వాడకం తగ్గించడం, స్వదేశీ వస్తువుల వాడకం పెంపొందించడం, పురోహిత వర్గాల ప్రాధాన్యం తగ్గించి తక్కువ ఖర్చులతో నిరాడంబరంగా వివాహాలు జరిపించడం, మత సహనం కలిగి ఉండడం, మూఢనమ్మకాల నిర్మూలన, తోటి మానవులపై సోదరభావం పెంపొందించడం. సత్యశోధక సమాజం యొక్క లక్ష్యాలు ఏంటట? వెనుకబడిన కులాల వారికి విద్యను అందించడం. ఎవరైతే వెనుకబడిన కులాల వారు, నిమ్న జాతుల వాళ్ళు, శూద్రులు, హరిజనులు అనిపించుకుంటున్నారో, బహుజనులు అనిపించుకుంటున్నారో వాళ్లకు విద్యను అందించడం. విదేశీ వస్తు బహిష్కరణ, విదేశీ వస్తువులని వాడకుండా ఉండడం, స్వదేశీ వస్తువుల వాడకం పెంపొందించడం. అంతే కదా. మన వృత్తులని మూలపడిపోతున్నాయి పూర్తి. ఇప్పుడైతే మూలపడిపోయాయి. అప్పుడు మాత్రం అప్పుడే ఆ రోజుల్లోనే మరి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు వచ్చి వాళ్ళ యొక్క వస్తువులు మనకు అమ్మేవారు. మన వాళ్ళు కూడా ఎగబడి అవే కొనేవారు. కానీ మరి మన దగ్గర తయారయ్యేటువంటి ఈ వస్త్రాలు కావచ్చు, కుండలు కావచ్చు, మరి మేదరి పనులు కావచ్చు, ఏవైనా కూడా మన స్వదేశీ వస్తువుల వాడకాన్ని పెంపొందించడం, పురోహిత వర్గాల ప్రాధాన్యం తగ్గించి ఏమైనా పెళ్లి పేరంటకం ఉన్న, సత్యనారాయణ వ్రతాలు ఇలాంటివి చేస్తే వాళ్ళు ఆ రోజుల్లో కూడా చాలా ఎక్కువ డబ్బులు తీసుకునేవారు. అవసరమైనటువంటివి ఏవో కావాలి కదా, అవి కూడా ఎక్కువ రాయించేవారు. ఆ తక్కువ ఖర్చుతోని నిరాడంబరంగా, ఆడంబరం లేకుండా చేయించడం. అలా పెళ్ళిళ్ళు కూడా చాలా తక్కువ ఖర్చుతో, మరి ఆడంబరంగా
చేసి డబ్బులు ఖర్చు పెట్టకుండా పేదవాళ్ళకి ఎలా వస్తాయి చెప్పండి? అంతేకాకుండా మత సహనం కలిగి ఉండడం. ఈ మతం, ఆ మతం అని లేకుండా అన్ని మతాల వాళ్ళని గౌరవించడం. కులం కాదు మతాలు. క్రైస్తవ మతం, బౌద్ధ మతం, ఇస్లాం మతం ఇలా. మూఢనమ్మకాల నిర్మూలన. ఈ మూఢనమ్మకాలు అనేవి గుడ్డి నమ్మకాలను పోగొట్టడం, తోటి మానవులపై సోదర భావం పెంపొందించడం. తోటి మనుషులు కూడా మనలాంటి వాళ్ళే, వాళ్ళు మనలాగే ఆనందంగా జీవించాలి అనే నినాదం మానవత్వం. అటువంటి సోదర భావం, అందరినీ సోదరులుగా చూసేటువంటి భావాన్ని మానవుల్లో పెంపొందించడం ఈ సంస్థ యొక్క లక్ష్యాలు. ఈయన రచనలు కూడా చేశారు. 1855లో పూలే తృతీయ రత్న అనే తొలి రచనను వెలువరించారు. శివాజీ వీరగాథను పవాడ అంటే మరాఠీ సాహితీ రూపంగా కూడా రచించారు. ఇప్పుడు మనకి చూడండి ఈ జానపద కళలు ఉంటాయి కదా, బుర్రకథ, హరికథ, అలాగనమాట. ఈయన వీరగాథను బలగంలో చూడండి చివరికి ఒక పాట ఉంటుంది అలాంటి అనమాట. శివాజీ వీరగాథను పవాడ మరాఠీ సాహితీ రూపంగా రచించారు. సాహితీ రూపం మరాఠీ వాడుక భాషలో గులాంగిరి అనే రచన కూడా చేశారు. సత్సార్ అంటే సత్యం యొక్క సారాంశం అనే పేరుతో 1885లో ఈయన సంభాషణ రూపంలో రాసిన వ్యాసం ప్రసిద్ధమైంది. ఒక సంభాషణ రూపంలో రాస్తారంట. 1887లో ఇషారా అంటే హెచ్చరిక అనే గ్రంథం ద్వారా బ్రిటిష్ పాలనలో రైతులకు ఎటువంటి సంక్షేమం జరగాలో ఈయన సూచించారు. బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేటప్పుడు మరి రైతులకి ఎంత అన్యాయం జరిగేది, అది ఎలా ఉండాలి అని సూచించారు. శ్రీనాథుడు లాంటి వాడు అంత కవి 15వ శతాబ్దంలో శిస్తు కట్టకపోతే ఆయన ఎంతో బాధ పెట్టారని మనం విన్నాం. అలాగే ఈ ఆంగ్లేయులు పరిపాలించేటప్పుడు కూడా ఈ శిస్తులు అవి చాలా ఎక్కువగా వేసేసేవారు. దానివల్ల రైతులు నష్టపోయేవారు. రైతులు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా వాళ్ళు నష్టపోతూనే ఉన్నారు కదా. వాళ్ళు ఎంతో కష్టపడి అప్పులు చేసి వడ్డీలు తెచ్చి ఆ వ్యవసాయం చేద్దామని ముందుకు వెళ్తే ఏ ప్రకృతి వైపరీత్యాల వల్ల అది పాడైపోతే వాళ్ళు నష్టపోతూ ఉంటారు. కనుక వాళ్ళకి ఎప్పుడు కూడా ఒక ఇన్సూరెన్స్ లాంటిది ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మహాత్మా బిరుదు ప్రధానం. మహాత్మా జ్యోతి బాపూలే అంటాం కదా, ఆ మహాత్మా అనేది బిరుదు. జ్యోతిబాకు 60 సంవత్సరాలు నిండిన సందర్భంగా ఆయనను అత్యంత అభిమానించే ప్రజలు, అనుచరులు వర్గం పెద్ద ఎత్తున సన్మానం చేయాలని సంకల్పించారు. 60 ఏళ్ళు పూర్తయి 60వ పుట్టినరోజు అనమాట. షష్ఠి పూర్తి అయిపోయింది కదా అనేసి వాళ్ళు సన్మానం చేద్దాం అనుకుంటే బొంబాయి నగరంలోని మాండ్వి ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో తమ ప్రీతమ మార్గదర్శకుని జరిగే సన్మానాన్ని కళ్ళారా చూసేందుకు వేలాదిగా ప్రజలు వచ్చారు. జ్యోతిబా వ్యక్తిత్వం, నిస్వార్థ జీవితం గురించి భక్తులంతా ఎంతో ఉత్తేజంగా మాట్లాడారు. బడుగు జీవుల అభ్యున్నతి కోసం, అణగారిన వర్గాల సముద్ధరణ కోసం అహరహం శ్రమించిన తమ ఆశాజ్యోతి జ్యోతిబా ఫులే. మహాత్మా అనే బిరుదు ప్రదానంగా చేయబోతున్నామని ఆ సభ నిర్వహిస్తున్న పెద్దలు ప్రకటించగానే ఆ సభలోని ఉన్న బరోడా మహారాజు సాయాజీరావు గైక్వాడ్ లాంటి వారు తమ సమ్మతిని తెలియజేశారు. మహారాజు లాంటి వాళ్ళు కూడా అందరూ ఎప్పుడైతే మహాత్మా అనే బిరుదు ప్రదానం చేస్తామని అక్కడున్న సభను నిర్వహిస్తున్న పెద్దలు ప్రకటించగానే మహారాజు వారు కూడా తమ సమ్మతిని తెలియజేశారు. వేలాది మంది ప్రజల కరతాళ ధ్వనులు అంటే చప్పట్ల మధ్య మహాత్మా జ్యోతిబా ఫులేగా ప్రకటించబడ్డారు. ఆధునిక భారతదేశ చరిత్రలో మహాత్మా బిరుదును పొందిన మొదటి భారతీయుడు జ్యోతిబా ఫులే. మన ఆధునిక భారతదేశ చరిత్రలో మొదటిసారిగా మహాత్మా గాంధీ అని కూడా అంటాం కదా, అంతకంటే ముందనమాట ఆయన మహాత్మా అనే బిరుదును పొందిన మొదటి భారతీయుడు జ్యోతిబా ఫులే. కుళ్ళిపోయిన సమాజానికి కాయకల్ప చికిత్స చేయడానికి పూనుకున్న జ్యోతిబా ఫూలేకి చివరి రోజులు శరీరంలో కుడి భాగానికి పక్షవాతం వచ్చింది. పక్షవాతం అంటే ఒకవైపు అనమాట. పక్షం అంటే రెక్క, ఒక భాగం అంటారు. అంటే పక్షవాతం అంటే పెరాలసిస్ అంటున్నాం మనం ఇప్పుడు. అది ఆయనకి వచ్చేసింది.
ఈ కుళ్ళిపోయిన సమాజం ఇట్లా అంటే కొన్ని భాగాలు పాడైపోతే దాన్ని కుళ్ళిపోయిన పండు, కాయ అంటాం. అలాగే సమాజంలో కూడా ఒకవైపు పూర్తిగా అన్యాయం జరుగుతున్నప్పుడు, పాడైపోయినప్పుడు కుళ్ళిపోయిన ఒక సమాజంగా చెప్తున్నారు. కాయకల్ప చికిత్స ఒక ఆపరేషన్ చేయాలనుకొని సరిచేద్దాం అనుకున్న ఆయనకు చివరి రోజుల్లో పాపం పక్షవాతం వచ్చింది. 61 సంవత్సరాలు నిండిన పూలే అంత బాధలోనూ ఎడమ చేతితో రాయడం నేర్చుకున్నారు. ఆయనకి కుడివైపు పక్షవాతం వస్తే మరి ఎలా రాస్తారు? ఆ చెయ్యి పనిచేయదు కదా. ఎడమ చేతితో రాయడం నేర్చుకుని సార్వజనిక్ సత్యధర్మ పుస్తకాన్ని పూర్తి చేశారు. వ్యర్థమైన మాటల ద్వారా కాక నిర్మాణాత్మకమైన చేతుల ద్వారా సమాజాన్ని తీర్చిదిద్దడానికి పూనుకున్న నిజమైన మహాత్ముడు జ్యోతిబా ఫూలే. అనవసరమైన మాటలు కాకుండా నిర్మాణాత్మకమైనటువంటి ఒక షేప్ ఇలా చేయాలి అనే ఒక మాటలు కాదనమాట, చేతల ద్వారా సమాజాన్ని తీర్చిదిద్దడానికి పూనుకున్న నిజమైన మహాత్ముడు జ్యోతిబా ఫూలే. భారత రాజ్యాంగ రచనా సంఘ అధ్యక్షులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తనకు గౌతమ బుద్ధుడు, భక్త కబీరు, జ్యోతిబా ఫూలే ఈ ముగ్గురే గురువులని సవినయంగా ప్రకటించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంతటి వాడు తన గురువులు గౌతమ బుద్ధ, భక్త కబీరు, జ్యోతిబా ఫూలే అని ఎంతో వినయంగా ప్రకటించారు. తన హూ వర్ శూద్రాస్, శూద్రులు ఎవరు అనే గ్రంథాన్ని ఫూలేకు కూడా అంకితం ఇచ్చారు. చివరి వరకు కుల ఛాందసాన్ని వ్యతిరేకించిన ఫూలే ఒక వైష్ణవ బ్రాహ్మణ వితంతు బిడ్డ అయిన యశ్వంత్ అనే బాలుని 12 రోజుల పసిగుడ్డిగా ఉన్నప్పుడే పెంచుకోవడానికి తెచ్చుకొని తన యావదాస్తిని రాసిచ్చారు. అయితే ఈయనకి పిల్లలు లేరు. అందువల్ల ఒక వైష్ణవ బ్రాహ్మణ వితంతు ఉంటే ఆమె బిడ్డను పెంచుకొని తన యావదాస్తిని రాసిచ్చారు. కులరహిత సమాజం కోసం కలలు కన్న మహానుభావుడు. ఈ కుల ఛాందస స్వభావాలు, గుడ్డి నమ్మకాలు, మూఢనమ్మకాలు లేని సమాజం కోసం ఎన్నో కలలు కన్న మహానుభావులు. కుల పునాదులను కూకటి వేళ్లతో పెకిలించేందుకు సర్వశక్తులు ధారపోసిన నిరంతర కృషి వలుడు జ్యోతిబా ఫూలే. ఇదొక వ్యవసాయం లాంటిది అనుకుంటే, కృషి వలుడు అంటే వ్యవసాయదారుడు అనుకుందాం. అలాగ అనుకున్నప్పుడు అది కుల పునాదులను, ఈ కులము అనే ఈ మొక్కలను కూకటి వేలతో పెకిలించేందుకు తన సర్వశక్తులు దారిపోసినటువంటి కృషివలుడు జ్యోతిబా ఫూలే. జ్యోతిబా ఫూలే కీర్తి కాలం గడుస్తున్న కొద్దీ వన్నెకెక్కుతూనే ఉంది. రోజులు గడుస్తున్న కొద్దీ ఆయనను ఇంకా గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందంటే ఇంకా సమాజంలో మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఆవశ్యకత ఉందని మనం తెలుసుకోవాలి. జ్యోతిబా గొప్ప నాయకుడు, విముక్తి కారకుడు. ఈయన గొప్ప మహానాయకుడే కాదు, వివక్ష అనేది లేకుండా చేసినటువంటి